వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. జగన్ రెంటపాల పర్యటనలో ఆయన బారికేడ్లను తోసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో 113 మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెంటపాల పర్యటనపై వైసీపీ మాజీ మంత్రులు విడుదల రజని సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి జన సమీకరణ చేయడంతో ఆమెపై కేసులు నమోదయ్యాయి. సత్తెనపల్లి గ్రామీణ పట్టణ పోలీస్ స్టేషన్లలో కేసులు ఫైల్ చేశారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. జగన్ రెంటపాల పర్యటనలో ఆయన బారికేడ్లను తోసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో 113 మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెంటపాల పర్యటనపై వైసీపీ మాజీ మంత్రులు విడుదల రజని సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి జన సమీకరణ చేయడంతో ఆమెపై కేసులు నమోదయ్యాయి. సత్తెనపల్లి గ్రామీణ పట్టణ పోలీస్ స్టేషన్లలో కేసులు ఫైల్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెంటపల్ల పర్యటనలో భాగంగా ఏదైతే ఇటు శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఇక పోలీసులు అయితే లిమిటెడ్ పర్సన్స్ కి అయితే గనక ఇటు అనుమతి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇక బారిగేట్లను తోచుకొని ఇక్కడ ఏదైతే మాజీ మంత్రులు అంబటి రాంబాబు కావచ్చు, అదేవిధంగా విడుదల రజనీ కావచ్చు, వారి యొక్క కార్యకర్తలతోటి ఎక్కువ జన సమీకరణతో ఒక్కసారిగా రావడంతో అక్కడ పోలీసులు అయితే అడ్డుకోవడం, అక్కడ వారితో అయితే వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా అక్కడ విధులకి ఆటంకం కల్పించినటువంటి సిఐ ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిఐ తోటి కూడా వాగ్వాదం అనేది కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక సత్తెనపల్లి రూరల్ అర్బన్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసులు నమోదు చేయడంతో ఇక దీనికి సంబంధించి ఈ రోజు విచారణకు అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరవడం జరుగుతూ ఉంది. ఇటు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరైనటువంటి అంబటి రాంబాబు ఇటు విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియా తోటి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు ఈ ప్రభుత్వం కావాలని మాపై కక్షపూరితంగానే కేసులు పెట్టారు, అదేవిధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇటు పోలీసులను అడ్డు పెట్టుకొని మాపై తప్పుడు కేసులు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఆ రోజు శాంతి భద్రతల దృష్ట్యా తక్కువ మందితోటి జన సమీకరణ కూడాలి అంటూ కూడా ఇక పోలీసులు ఇచ్చినటువంటి అనుమతిని బేఖాతరు చేస్తూ కూడా ఇటు కార్యకర్తలతోటి ఎక్కువ జన సమీకరణ వెళ్ళినందుకు అక్కడ అడ్డుకున్నటువంటి పోలీసు తోటి వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా అటు ఈ ఇద్దరి మధ్య కూడా ఎక్కువ తారాస్థాయికి అయితే కనుక వాగ్వాదం అనేది చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ వీడియోలన్నీ ఎవిడెన్స్ తోటి సహా ఇటు పోలీసులు కేసు నమోదు చేయడంతో దీనికి సంబంధించి కేసు నమోదు అయితే అవడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే అక్కడ 113 మందితోటి ఇటు వారిపై అయితే కనుక కేసులు నమోదు చేయడం, అదేవిధంగా వారిని అయితే ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకు అనుమతి లేనప్పుడు ఎంతమందితోటి జన సమీకరణతో రావడానికి కారణాలు, ఎందుకని ఇటు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులని బేఖతరు చేశారు అన్న దానికైతే కనుక ఇటు పోలీసులు అంబటి రాంబాబుని అయితే విచారించడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. తమ్ముడు ఫోన్ నరేంద్ర